హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలకు సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఫలితాలు విడుదల మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని చూద్దాం. తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, అలాగే పాస్ అవ్వాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి పాస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. వివరాలకు వస్తే మనకు తెలంగాణలో ఇంటర్ ఫలితాలకు సంబంధించిన పేపర్ వ్యాల్యూషన్ సర్వేగంగా జరుగుతుంది. అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్లోనే తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చే నెల 10 వరకు వాల్యుయేషన్ ప్రక్రియ. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. అయితే ఏప్రిల్ చివరి వారంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇకపోతే మొత్తంగా సుమారు 60 లక్షల పైగా ఆన్సర్ షీట్లను వాల్యుయేషన్ చేసేందుకు 16 వాల్యుయేషన్ సెంటర్లను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ నెల 16వ తేదీన మొదటి విడత ప్రారంభం కాగా 24న ఫోర్త్ విడత, అలాగే స్పైల్ మొదలైనది. ఈ క్రమంలో ఫస్ట్ స్పెషల్లో మనకు ప్రారంభమైనటువంటి తెలుగు, హిందీ, పొలిటికల్ సైన్స్ తదితర సబ్జెక్టులు పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ జరుగుతుంది. మిగిలిన సబ్జెక్టుల ప్రక్రియ కొనసాగుతుంది. మూల్యాంకన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తుందట. అయితే దానికోసం అయితే ముందుగా చూస్తే కనుక తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో వీలైన త్వరగా ఫలితాలు విడుదల చేసేందుకే కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 10 లోపే మనకు పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు మనకు ఆలోచిస్తుంది. జూన్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఎగ్జామ్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఏప్రిల్ 10 లోపు పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేసి 21వ తారీఖున ఫలితాలు విడుదల చేస్తారు. అలాగే మనకు జూన్లోనే ఈ సప్లిమెంటరీ పరీక్ష కూడా పెట్టాలని చూస్తున్నారనమాట. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా వచ్చినాయి. మరిన్ని అప్డేట్స్ తెలియజేస్తున్నాయి కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుండే. జై హింద్. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అని చేయలేదు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే నేను అందిస్తూ ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.